ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్ములు మీ కుటుంబాలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలంలో మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, నీ పక్షంగా ఈ లోకంలో ఎవ్వరూ లేకపోయినా, ఏ విషయంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా, ఏ సమయంలోనైనా ప్రభువు నీకు తోడుగా ఉన్నారు. ఆయన మీతో ఉంటే మీ జీవితంలో ఏ పోరాటం లేచినా, ఏ శత్రువు లేచినా, ఒకవేళ పెను తుఫాను లాంటి శోధన ఎదురైనా భయపడక్కర్లేదు. ఆయన నీతో ఉండి నీ శ్రమలో కూడా నీకు తోడని నడిపిస్తాడు, గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. ధైర్యంగా ఉండండి. ఆ విధంగా మీరు ఏ శోధనలో ఉన్నా తప్పకుండా కామెంట్ ద్వారా మీ ప్రతి సమస్య నాతో పంచుకోండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ సహాయం కోరుకుందాం. ఆయన చేతులకు మనం సమర్పించుకుందాం. ఆయన కృపను పొందుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనము. అతనికి నేను నా కృపను చూపక మానను. ఆమేన్. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు నమ్మిన ప్రభువు, నీవు ఆరాధిస్తున్న ప్రభువు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. నీవు ఆయనను వెతకలేదు, కానీ ఆయన్ని నిన్ను వెతుక్కుంటూ వచ్చారు ఈ లోకానికి. నీవు ఆయనను ప్రేమించలేదు, కానీ మొదట ఆయనే నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చిన ప్రభువు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నేను నా కృపను చూపక మాననని. ఆయన కృప నిన్ను దాటిపోదు. ఆయన ప్రేమ నిన్ను దాటిపోదు. ఆ కృప నిన్ను వెంబడిస్తూ ఉంది. ఆయన ప్రేమ ఇంకా నీపై ఉంది. ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. నువ్వు పడుతున్న స్ట్రగుల్స్ని చూసి నువ్వు అనుకుంటున్నావు, ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడేమో, ఆయన కృప దాటిపోయిందేమో, నేను కృపను పొందుకోలేకపోయినేమని. లేదు లేదు, ఆయన కృప నేను వెంబడిస్తూ ఉంది. ఆయన నేను ఇంకా వెతుకుతూ ఉన్నాడు. ఇప్పటికైనా నీవు ఆయన దగ్గరకు వస్తావని. ఇంకా నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఇంకా నీపై కృప చూపిస్తున్నాడు. ఆయన కృప ఎప్పటికీ నిన్ను దాటిపోదు. నిన్ను వెంబడిస్తూ ఉన్న ఆయన కృప, నీవే విషయంలో నలిగిపోతున్నావో దాని నుండి నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. అక్కడి నుండి నిన్ను లేవనెత్తాలనుకుంటున్నాడు. అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నా కృప చూపక మానను. నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేదు. నా అరచేతులు నిన్ను చెక్కుకొని ఉన్నాను. నీ ప్రాకారంలో నిత్యము నా ఎదుట ఉన్నాయి. నేను నిన్ను నిత్యము చూస్తున్నాను. అందువల్ల కలవరపడొద్దు. నీ హృదయాన్ని కలవరపడనియొద్దు, వెరవనియొద్దు, భయము రానియొద్దు. నా కృప ఇంకా నిన్ను వెంటాడుతూనే ఉంది, నిన్ను వెంబడిస్తూనే ఉంది. అది ఆగిపోయేది కాదు. యేసుప్రభువారు సిలువలో మాట్లాడుతూ ఆయన నిన్ను ఎంతగా ప్రేమించారనేది తన మాటల ద్వారా తెలియచేశారు. నీ స్థితిని బట్టి కాక నిన్నుగా ప్రేమించాడు ఆయన. అందుకే అన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించని తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఆయన. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్తున్నారు, నేను ఎంతగా ప్రేమించాననేది నీకు తెలియచేయడానికి నేను సిలువను మోసాను. ఆ శ్రమలన్నీ నీ కొరకు అనుభవించాను. నా రక్తమంతా చివరి వరకు నీ కొరకు ఇచ్చాను. నా సమస్తాన్ని నీకు ఇచ్చాను. నీ కొరకు నా ప్రాణాన్ని ఇచ్చాను. తిరిగి సజీవునిగా లేచాను నీ కొరకే. నా ప్రేమ ఆగిపోలేదు. నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను. నా కృప నిలిచిపోలేదు. నా కృప ఇంకా నీపై ఉందని ఆయన తెలియజేస్తున్నారు. యేసుప్రభువారు మరణించగానే అందరూ అనుకున్నారు ఇక అంత సమాప్తమైపోయిందని. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరము, ఆయన కార్యములు అన్నీ ఆగిపోయాయి అనుకున్నారు. ఆయన రక్షణ కార్యమును, ఆయన ప్రేమను, ఆయన కృపను సమాప్తం చేయాలని వారందరూ కూడా ప్రయత్నించారు. మరణం ప్రయత్నించింది, సమాధి ప్రయత్నించింది. ఎందరు ప్రయత్నించినా ఆయన ప్రేమ నిలిచిపోలేదు, ఆయన కృప నిలిచిపోలేదు. ప్రేమ గెలిచింది.
ఆ ప్రేమ కలిగిన ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా ప్రేమ సమాప్తమైపోయింది అనుకుంటున్నావా? నా కృప ఆగిపోయింది అనుకుంటున్నావా? నా కృప చూపడం మానేస్తాను అనుకుంటున్నావా? నేను నా కృపను చూపక మానను. నిత్యము నా కృప నీకు తోడై ఉంటుంది. ఆ కృపే నిన్ను లేవనెత్తుతుంది. భయపడొద్దని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. పాపాత్మురాలని స్త్రీ అందరూ తన పాపమును గుచ్చి కొడుతూ ఉంటే, తనకు మరణశిక్ష విధిస్తూ ఉంటే, తను అనుకుంది ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, ఈయన కూడా నాకు మరణశిక్ష విధిస్తారేమో, ఈయన కూడా తన ప్రేమను చూపించరేమో, ఈయన కూడా కృపను చూపించరేమో, వీరందరిలాగే ఈయన కూడా నన్ను రాళ్లతో కొడతారేమని. అయితే ప్రభు తన పాపాన్ని చూడలేదు, అంతవరకు తను జీవించిన జీవితాన్ని చూడలేదు, అంతవరకు తన యొక్క పరిస్థితిని చూడలేదు. కానీ ఆమెను క్షమించారాయన, ఆమెను ప్రేమించారు, ఆమెపై కృప చూపించారు, ఆమెను విడిపించారు, ఆమెకు విడుదల కలుగు చేశారు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ప్రభు దగ్గరికి వస్తా అనుకుందేమో. అయ్యో, నన్ను అందరూ వెలివేశారు కదా, నా వ్యాధిని బట్టి నన్ను అందరూ అసహించుకున్నారు కదా, నన్నెవరూ దగ్గరికి రానివ్వలేదు కదా, అందరూ నన్ను ద్వేషించారు, అందరూ నన్ను అన్నారని అనుకుంటూ ప్రభు దగ్గరకు వచ్చింది. అయితే ప్రభు దగ్గర ప్రేమను పొందుకుంది, ప్రభు దగ్గర స్వస్థతను పొందుకుంది, విడుదల పొందుకుంది, ప్రభు యొక్క కృపను చవిచూచింది. అందరూ ద్వేషించినట్లుగా, అందరూ అసహించుకున్నట్లుగా ప్రభు ఆమెను అసహించుకోలేదు. తన రోగాన్ని బట్టి తను ద్వేషించలేదు, తను వెలివేయలేదు. ప్రభు ఆయన తన కృపను చూపక మానలేదు, ప్రేమించక మానలేదు. ఆ ప్రేమతో ఆమెను స్వస్థపరిచారు. సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. అవును, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు నమ్మిన ప్రభువు, నీవు ఆరాధిస్తున్న ప్రభువు నిన్ను త్రోసివేసేవాడు కాదు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. నీ పాపమును బట్టి, నీ శాపకరమైన పరిస్థితులను బట్టి నిన్ను దాటిపోయే దేవుడు కాదు. ఆయన నిన్ను ప్రేమించి నిన్ను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఏ మనిషిని నిన్ను ప్రేమిస్తున్నారంటే వారు నీ దగ్గర ఏదో కోరుకొని ప్రేమిస్తారు. కానీ ప్రభు నీ దగ్గర ఏమీ ఆశించకుండా ప్రేమించాడు. నీ దగ్గర ఏమీ ఆశించకుండా కృప చూపించారు. ఈరోజు అదే కృప ఇంకా ఉంది. ఆ కృప అయిపోలేదు. ఆ ప్రేమ ఇంకా నిన్ను వెంబడిస్తూనే ఉంది. ఆ కృప ఇంకా నిన్ను వెంబడిస్తూనే ఉంది. ఆయన కృప చూపక మానలేదు. కాబట్టి నీ పరిస్థితిని బట్టి భయపడకు, నీ స్థితిని చూసి భయపడకు. నిన్ను బెదిరిస్తున్న, నిన్ను భయపెడుతున్న, నిన్ను వేధిస్తున్న స్థితి ఏదైనా దానికి భయపడొద్దు. ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. నీ వ్యాధిని గురించి భయపడుతున్నావా? నీ కుటుంబాన్ని గురించి భయపడుతున్నావా? నీ బిడ్డల గురించి భయపడుతున్నావా? దేనిని గురించి ఉదయం నువ్వు భయపడుతున్నావో ఇక భయపడొద్దు. ప్రభు కృప దాన్ని దాటిస్తుంది. ఆయన ప్రేమ నిన్ను దాటిస్తూ ఉంది. నీవు అలసిపోయి ఉన్నావేమో, కలవరంతో ఉన్నావేమో, గుండె చెదిరిపోయి ఉన్నావేమో. అందుకే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు, నేను నా కృప చూపక మానను, భయపడొద్దని. దేవుని మాటను నమ్మండి. ఆయన మాట సజీవమైనది. ఇది అక్షరాల దేవుని దగ్గర నుండి వచ్చిన మాట, నా మాట కాదు. ఆ మాటను నమ్మండి. అయ్యా, నా కృపను చూపక మానని చెప్పారు. నీ కృపను బట్టి వందనాలయ్యా, నీ ప్రేమను బట్టి వందనాలయ్యా. నీకు దూరంగా ఉన్న ఇంకా ప్రేమిస్తున్నారా? నీకు వ్యతిరేకంగా ఉన్న ఇంకా ప్రేమిస్తున్నారా? ఇంకా కృప చూపిస్తున్నారా అని ఈరోజు హృదయపూర్వకంగా ప్రభుకు కృతజ్ఞత చెల్లిందాం. నీ పరిస్థితులను చూడట్లేదైనా నిన్నుగా ప్రేమిస్తున్నాడు. నువ్వేం చేసావో చూడట్లేదైనా నిన్నుగా నీపై కృప చూపిస్తున్నాడు. ఆయన కృపను రిసీవ్ చేసుకుందాం. ఈరోజు ఆయన ప్రేమను పొందుకుందాం. తండ్రి, ఇంతగా నన్ను ప్రేమిస్తున్న దేవా నీకు వందనాలు అంటూ ఒక్క నిమిషం ఆయన సందులో మోకరిందమ్మా. తండ్రి, నీకు వందనాలు, నీ కృప కొరకు వందనాలు, నీ ప్రేమ కొరకు వందనాలు. ఇంతవరకు మేము బ్రతికి ఉన్నామంటే నీ కృపే. ఇంతవరకు మేము ఈ విధంగా ఉన్నామంటే నీ కృపే. ఈరోజు మేము ఏమై ఉన్నామో నీ కృపను బట్టే తండ్రి. ఈరోజు అదే మాట సెలవిచ్చారు, నేను నా కృపను చూపక మానను, నా కృప నీకు తోడైంది, భయపడొద్దని. తండ్రి, ఇంతగా కృప చూపిస్తున్నాను నీకు ఎన్ని స్తుతులు చెల్లించాలయ్యా. ఎంతగా నిన్ను ప్రేమించాలి. నిన్ను ప్రేమించకపోయినా మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నావు. నిన్ను విడిచి వెళ్ళిపోయినా మమ్మల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావు. నీకు దూరంగా దాటి వెళ్ళిపోతున్నా ఇంకా మమ్మల్ని వెతుకుతూనే ఉన్నావు. ఇంకా మమ్మల్ని వెంబడిస్తూనే ఉన్నావు. ఇంకా మా కొరకు ఎదురు చూస్తూనే ఉన్నావు. మానక ప్రేమిస్తున్నావు, మానక కృప చూపిస్తున్నావు. అందుని బట్టి నీకు కోట్లాది స్తుతులయ్యా. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని విని నీకు సమర్పించుకుంటున్నారో ప్రతి ఒక్కరి మీద నీ శక్తిని కొమ్మరిస్తున్నారని,
పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని తాకారని, ప్రతి జీవితాన్ని మీరు గట్టిగా పట్టుకున్నారని అయ్యా మా ఆత్మీయ కుటుంబం అంతటి నీ చేతులకు అప్పగిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా మీ స్వాధీనం చేసుకోండి. పరిశుద్ధాత్ముడా నీ కృపతో నింపండి. పరిశుద్ధాత్ముడా ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేయగల శక్తి నీకుందయ్యా. లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే గొప్ప దేవుడవు. లేని స్వస్థతను ఉన్నదిగా పిలుస్తావు, లేని ఆరోగ్యాన్ని ఉన్నదిగా పిలుస్తావు, లేని సంతోషాన్ని ఉన్నదిగా పిలుస్తావు, లేని సమృద్ధిని ఉన్నదిగా పిలుస్తావు, లేని శాంతిని ఉన్నదిగా పిలుస్తావు. అయ్యా ఈరోజు ఏది లేదని, ఏది కోల్పోయి నీ బిడ్డలు ఏడుస్తున్నారో, ప్రార్థిస్తున్నారో సమస్తాన్ని మీరు తిరిగి రెస్టోర్ చేస్తున్నందుకు, వారు పోగొట్టుకున్నదంతా తిరిగి దయచేస్తున్నందుకు, వారు కోల్పోయినవన్నీ తిరిగి రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. వారిని బట్టి కాదు, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, మానక నువ్వు చూపిస్తున్న కృపను బట్టి, మానక ప్రేమిస్తున్న నీ ప్రేమను బట్టి మా ఆత్మీయ కుటుంబంలో అందరినీ లేవనెత్తుతున్నారని వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు సమస్యల్లో ఉండి, అనారోగ్యాలతో ఉండి, ఆర్థిక బంధకాల్లో ఉండి, శ్రమల్లో ఉండి, చింతలో ఉండి, వేదనలో ఉండి కామెంట్ ద్వారా వారి అవసరాలు తెలియజేస్తుండగా పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కొక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి కామెంట్ మీద యేసు నీ రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో లేని వాటిని ఉన్నవాటిగా పిలుస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరి జీవితాల్లో లేని ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరి జీవితంలో వారు కోల్పోయినవన్నీ తిరిగి రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరి జీవితాల్లో వారు ఏదైతే ఆశించి ప్రార్థిస్తున్నారో ప్రతిదీ తిరిగి దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడుండి నడిపిస్తారని, ఈరోజు అనేక అద్భుతాలు మా ఆత్మీయ కుటుంబంలో చేస్తున్నారని, ఎంతమందిని ఆశ్రయించారో వారందరి జీవితాల్లో ఉన్నది లేనట్లుగా చేస్తున్నందుకు, లేని వాటిని ఉన్నవాటిగా పిలుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకెదురైన స్థితిని బట్టి కంగారు పడుతున్నావు కదా, భయపడుతున్నావు కదా. ఎంత మాత్రం భయపడదు. ఆయన కృప చూపక మానడు, కృప చూపిస్తూ ఉన్నాడు. నమ్మండి, రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమెను చెప్పండి. వాగ్దానాన్ని లైక్ చేయండి, మీ ఇష్టాన్ని తెలియజేస్తూ ఇంకా అనేక మంది మేలు పొందులాగిన మీకు అనుకూలమైతే షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.